నేడు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంపీ అభిషేక్ సింఘ్వి ఇంట్లో పెళ్లి వేడుకకు హాజరు కానున్నారు. ఇందిరమ్మ కుటుంబ బీమాను బడ్జెట్లో పొందుపరిచామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆరోగ్య బీమా కింద 10 లక్షలు, మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల జీవిత బీమా సాయాన్ని ప్రభుత్వం అందజేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సర్వేలో 1,15,00,000 కుటుంబాలు ఉన్నాయని, వాళ్ళందరికీ జీవిత బీమాను అమలు చేస్తున్నామని తెలిపారు. పెన్షనర్లు, ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ 1,25,00,000 రూపాయల చొప్పున ప్రమాద బీమాను అమల్లోకి తెచ్చామన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి సదుపాయం లేదని, తెలంగాణ ప్రభుత్వమే తొలిసారి ఇందిరమ్మ కుటుంబ బీమాను అమల్లోకి తెచ్చిందన్నారు. తెలంగాణ కేబినెట్ కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. విద్వేషపూరిత ప్రసంగాలు, విద్వేషపూరిత నేరాల నిరోధక బిల్లును ఆమోదించింది. మత సామరస్యాన్ని భంగం కలిగించే పోస్టులు, అల్లర్లు, ఘర్షణలు ప్రేరేపించే ప్రసంగాలను కట్టడి చేసేందుకు ఈ బిల్లును రూపొందించారు. గిగ్ ప్లాట్ఫామ్ కార్మికుల సంక్షేమం, భద్రత కోసం రూపొందించిన తెలంగాణ ప్లాట్ఫామ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ యాక్ట్ 2026 బిల్లుకి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో దాదాపు 4.2 లక్షల మంది గిగ్ వర్కర్స్, ప్లాట్ఫామ్ బేస్డ్ వర్కర్స్ గా ఉండగా, వీరి కోసం కొత్త బిల్లు ప్రకారం వర్కర్స్ రిజిస్ట్రేషన్తో పాటు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు, సంక్షేమ నిధి ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. హెచ్ఎండిఏలోకి మరో 4 గ్రామాలు విలీనమయ్యాయి. నవాబ్పేట్ మండలంలోని చిట్టిగూడ, యావపూర్, మేమిన్పేట్ మండలాల్లోని టేకులపల్లి, యాకంతల గ్రామాలు విలీనం కానున్నాయి. దీంతో హెచ్ఎండిఏ పరిధిలోని చేరిన గ్రామాల సంఖ్య 1,359కి చేరింది. మొత్తం 11 జిల్లాలు, 104 మండలాలు, 1,359 గ్రామాలతో కలిపి సుమారు 10,472 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం హెచ్ఎండిఏ పరిధిలోకి రానుంది. వ్యవసాయానికి ఇచ్చే సాయం ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు హరీష్ రావు. రైతు భరోసా, పంటల బోనస్, పంటల బీమా ఆగిందన్న ఆయన చివరికి అన్నదాత గుండె కూడా ఆగిందన్నారు. ఎండలో ఐస్ ముక్క మాదిరి రుణమాఫీ అంకెలు కరిగిపోతున్నాయన్నారు హరీష్ రావు. రైతులకిచ్చే రుణమాఫీపై ప్రశ్నించిన ఆయన గవర్నర్ ప్రసంగంలోనూ తప్పుడు లెక్కలు ఇచ్చారని మండిపడ్డారు. ఆరు గ్యారంటీల చట్టబద్ధతకు ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాలని స్పీకర్ను కోరింది బీఆర్ఎస్. ఈ బిల్లుకు సంబంధించి నోటీసును స్పీకర్ గడ్డం ప్రసాద్కు ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ప్రైవేట్ మెంబర్ బిల్లుతో 6 గ్యారంటీలకు చట్టబద్ధత వస్తుందని, అత్యంత కీలకమైన ఈ బిల్లును ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. స్పీకర్తో పాటు అసెంబ్లీ సెక్రటరీకి కూడా బిల్లు నోటీసులు అందజేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. హరీష్ రావు వ్యాఖ్యలపై మండిపడ్డారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. అసైన్డ్ దళితుల ల్యాండ్స్ ను గత ప్రభుత్వమే కబ్జా చేసిందన్నారు. ఇడిక్యాం భూముల్లో పోలీస్ కమిషనరేట్ కట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు చెప్పిన ఏ హామీలను వారు అమలు చేయలేదని విమర్శించారు. మహబూబాబాద్ జిల్లాలో ఇసుక ఆస్తులు రెచ్చిపోతున్నారు. అడ్డుకున్న వారిపై నిర్వాహకులు అరాచకాలకు పాల్పడుతున్నారు. మరిపేడ మండలం తాళ్లఊకల్లో అక్రమ ఇసుక రవాణా అడ్డుకుంటున్నారన్న ఆగ్రహంతో గ్రామ పంచాయతీ సిబ్బందిపై దాడికి చేశాడు ఇసుక ట్రాక్టరీ యాజమాని. దీంతో అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితుడు స్థానిక తహసీల్దార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సిద్దిపేటలో హోటళ్లపై దాడులు చేశారు ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లై అధికారులు. పలు హోటళ్లలో డొమెస్టిక్ సిలిండర్లు వాడుతున్నట్లు గుర్తించారు. 14 హోటళ్లలో 24 డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేశారు అధికారులు. జనగామ ఆర్డీఓ ఆఫీస్ జప్తు సంచలనం రేపుతోంది. బాధితులకు ఇవ్వాల్సిన 9 కోట్ల రూపాయల పరిహారానికి గాను ఆర్డీఓ ఆఫీసులోని ఫర్నిచర్, కంప్యూటర్లు, ఏసీలు జప్తు చేయాలని జనగామ జిల్లా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. సిద్దిపేట రోడ్డులోని సర్వే నెంబర్ 24, 26, 465, 18.10 ఎకరాల భూమిని 1981లో అప్పటి ఏపీ హౌసింగ్ బోర్డు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో బాధితులకు పరిహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కానీ ఆ తీర్పును అమలు చేయలేదు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టర్ బయటకు రావాలని, లేదంటే
తామే లోపలికి వస్తామంటూ నిరసన తెలిపారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. సిఐటియు నాయకులను అరెస్టు చేస్తుండగా అంగన్వాడీ టీచర్లు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. హనుమకొండ పట్టణంలో అగ్ని ప్రమాదం జరిగింది. రామ్నగర్ భువనేశ్వరి మాత టెంపుల్ వెనుక ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు వ్యాపించడంతో ఇంట్లో వస్తువులన్నీ పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో హార్సేలాల్ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేశారు సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి కుమారస్వామి. హార్సేలాల్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్తో ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మారుతుందని అంచనా వేస్తోంది ఏపీ ప్రభుత్వం. 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఏపీ గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ను నిర్మించనుంది హార్సేలాల్. ఈ స్టీల్ ప్లాంట్ కోసం ఏపీ ప్రభుత్వం 5,465 ఎకరాలు కేటాయించింది. మొత్తం 2 దశల్లో ఉక్కు కర్మాగార నిర్మాణం జరగనుంది. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఇకపై ఆన్లైన్లోనే చెల్లింపులు జరపనుంది. ఆసుపత్రుల నుంచి నేరుగా ఎన్టీఆర్ వైద్య ట్రస్ట్ కార్యాలయానికి బిల్లులు వెళ్లనున్నాయి. ఇక నుంచి ఆన్లైన్ పద్ధతిలో బిల్లుల స్వీకరణ, చెల్లింపులు చేయాలన్న ఆదేశాలతో ప్రస్తుతం ఉన్న ఈహెచ్ఎస్ విధానాన్ని పునర్సమీక్ష చేసి మరింత సరళీకృత సాఫ్ట్వేర్ తయారు చేయనుంది సర్కార్. ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం కలిగేలా కొత్త విధానాన్ని రూపొందించనున్నారు. సముద్ర జలాలపై గస్తీ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. నెల్లూరు జిల్లా తీర ప్రాంత మత్స్యకార సమస్యలపై కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. నెల్లూరు తీర ప్రాంతంలోని మత్స్యకారులకు తమిళనాడు, పుదుచ్చేరి మత్స్యకారులతో సమస్యలు ఉన్నాయన్నారు. ఏప్రిల్ 15 లోపు మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి ఆనం. 3 రాష్ట్రాలకు సంబంధించిన సమస్య కావడంతో కేంద్రానికి నివేదిక పంపామని చెప్పారు. కృష్ణా జిల్లాలో పార్టీ గ్యాంగ్ కలకలం రేపుతోంది. 2 రోజుల క్రితం తాడిగడపలో భారీ చోరీ జరిగింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు పార్టీ గ్యాంగ్ పనిగా గుర్తించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా వీరిని గుర్తించినట్టు తెలిపారు. తాళాలు వేసి ఉన్న ఇల్లే టార్గెట్గా దొంగతనాలకు పాల్పడుతున్నారు. పార్టీ గ్యాంగ్ ఎంట్రీతో జిల్లా పోలీసులు అలర్ట్ అయ్యారు. గస్తీ పెంచామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లాలో సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కారు. గొట్టా బ్యారేజ్పై ధర్నా చేశారు. నీటిని వృధాగా వదులుతున్నారంటూ వంశాధార ఎడమ కాలువ పరిసర ప్రాంతాలకు చెందిన 1000 మంది రైతులు ఆందోళన చేశారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ధర్నాతో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వంశాధార అధికారులు కూడా నచ్చజెప్పడంతో రైతులు ధర్నా విరమించారు. హార్ముజ్ జలసంధి దగ్గర ఉద్రిక్తలతో దేశంలో ఎల్పీజీ సరఫరా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు సిలిండర్ల బరువు 10 కిలోలకు తగ్గించాలని ఆలోచనలో ఉన్నాయని ప్రచారం జరిగింది. దీంతో సప్లై ఒత్తిడి తగ్గి వినియోగదారులకు తాత్కాలిక ఉపశమనం లభిస్తుందని ఆయిల్ కంపెనీలు భావిస్తున్నాయని వార్తలు వచ్చాయి. తాజాగా సిలిండర్ బరువు తగ్గింపు విషయంపై కేంద్ర ప్రభుత్వం రియాక్ట్ అయింది. అవన్నీ ఊహాగానాలే అంటూ కొట్టిపారేసిందే. ఈ మేరకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ వివరణ ఇచ్చారు. అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం గృహ అవసరాల కోసం 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్లను పంపిణీ చేస్తున్నారు. రైలు ప్రయాణాన్ని మరింత సురక్షితంగా, వేగవంతంగా మార్చే దిశగా భారతీయ రైల్వే కీలకంగా ముందడుగు వేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన కవచ్ ఆటోమేటిక్ రైలు భద్రతా వ్యవస్థను విజయవంతంగా ప్రారంభించింది. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ఢిల్లీ, హౌరా కారిడార్లోని ప్రయోగ్రాజ్, కాన్పూర్ సెషన్లలో ఈ సర్వీసులు ప్రారంభించింది. ఇరాన్పై దాడులను 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన పోస్టుపై ఇండియా స్పందించింది. పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పారు. కొలంబియాలో ఎయిర్ ఫోర్స్ విమానం కుప్పకూలింది. సైనికులను తీసుకువెళ్తుండగా పుటుమయో ప్రావిన్స్ లో ఈ విమానం క్రాష్ అయినట్లు తెలుస్తోంది. ల్యాండింగ్ అవుతున్న క్రమంలోనే సాంకేతిక సమస్య తలెత్తి విమానం కుప్పకూలినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో 110 మంది మృతి చెందారు. ఈ ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఆ దేశ డిఫెన్స్ మినిస్టర్ పెడ్రో సాంచెజ్ తెలిపారు.
కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 తీసుకురావడానికి కేంద్రం సిద్ధమైంది. ఈ కొత్త చట్టం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. అయితే ఈ మార్పు కారణంగా ప్రస్తుత పన్ను రిటర్నులు ఫైలింగ్పై చెల్లింపుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఏడాది ఫైలింగ్ ప్రక్రియ మొత్తం ప్రస్తుతం అమల్లో ఉన్న 1961 చట్టం ప్రకారమే కొనసాగుతుందని హామీ ఇచ్చారు. ఏపీలో మరో 3 రోజులు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తమిళనాడు, కర్ణాటక మీదుగా ద్రోణి విస్తరించి ఉందని వెల్లడించారు అధికారులు. ఉత్తరాంధ్రపై ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలిపారు. మేఘావృత వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఉరుములు, మెరుపుల సమయంలో అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.